మనోళ్ళకు ఏదన్నా కొత్తగా ఇచ్చంతరంగా అవుపడితే పాపం ఆడికి పోయి ఫోటోలు వీడియోలు షార్ట్స్ రీల్స్ గిట్లా ఏది పడితే అది గుంజుకొని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని పిప్పి చేసేదాకా ఈడ్చిపెట్టరు. అట్లా ఇదివరి దాకా ఈసొంటి ముచ్చట్లు షానే చూసినాం. అయితే నిన్న ప్రధాని మోడీ సారు జమ్మూ కాశ్మీర్లా ఓ ఇచ్చంతరమైన బ్రిడ్జి చాలు చేసినుండే కదా, అదేనుల్లా చీనా బ్రిడ్జి. ఆగో దాన్ని కూడా ఈడ్చిపెట్టలేదు మనోళ్ళు. ఇక చూడుర్రి జనాల సంబరం ఎట్లున్నదో. నిన్న మోడీ సార్ వచ్చి చినాబ్ బ్రిడ్జ్ని ఇట్లా చాలు చేసిపోయిండో లేదో అప్పుడే రైళ్ల ప్రయాణం చేసుకుంటా సంబురాలకు మళ్ళీర్రు జనాలు. కేక్ కోసి బర్త్డే చేసిర్రు. మరి ఏడికన్నా పని మీద పోతుర్రో లేకుంటే పొలగాని పుట్టిన బర్త్డే చేయాలని వచ్చిర్రో తెలియదు కానీ యూపీకించి వచ్చిన గిల్లు ఆడ కొడుకు బర్త్డేను రైళ్లనే చేసిర్రు. లెక్కకైతే పొలగాండ్ల పుట్టిన రోజులంటే ఇంట్లోనో లేకుంటే ఏ ఫంక్షన్ హాల్లోనో చేస్తారు. కానీ దునియాలనే ఎత్తైన బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తున్నది. ఆ గొగ్గాసొంటి బ్రిడ్జి మీదికించి రైలు పోతుంటే కొండల మీదంగా రైలు ప్రయాణం చేసినట్లు ఉంటది. పండ్ల పని పొలగాని పుట్టినరోజు చేసినట్లు ఉంటదని గిట్లా డిసైడ్ చేసిర్రు. ఇక అయ్యవ్వలు మాట్లాడుకుంటా మేం యూపీకించి ఈ బ్రిడ్జిని చూడాలనే వచ్చినాం, రైళ్ల ప్రయాణం చేసుకుంటా ఇక్కడి అందాలు చూడాలనుకున్నాం, చూసినాం, ప్రయాణం మస్తు మజా అనిపించిందని మురిసిపోయిర్రు. ఇక జంగల్లకెంచి రైలు నేల బొయ్యారల్లకు పోతుంటే ఫోన్లు పట్టుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటా కీకలు పెట్టిర్రు జనాలు. ఇక చూడుర్రి లోపలికి పోయినాక ఎట్లున్నదో. రైలు లోపల ఏదన్నా తిప్పలు వస్తే ఎమ్మటే అరుసుకుంటానికి ఆర్మీ పోలీసోళ్లను కూడా పెట్టిర్రు. మరి గింత దూరం వచ్చిర్రంటే ఈ రైలు ఈ బ్రిడ్జి స్పెషాలిటీ ఏందో ఎరికేనా? ఎత్తైన కొండల మీద కట్టుడే కాకుండా ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూలదట. అట్లనే రైలు మంచు కొండలలో తిరుగుతుంది కాబట్టి ఎంత మంచు కురిసినా లోపల మామూలుగానే ఉంటదట. మంచు జయంగా ప్రయాణానికి ఎసొంటి తిప్పలా రాకుండా ఉండేటట్లు ఇకమత్ చేసిర్రట. అందుకే చినాబ్ నది మీద కట్టిన ఈ ఇచ్చంతరమైన బ్రిడ్జి ఇప్పుడు దునియాలనే బగ్గ పేరుకెక్కింది. ఎక్కినోళ్ళంతా ఒక్కసారి ప్రయాణం చేసి చూడుర్రి, దాని మజా ఏందో మీకే తెలుస్తుంది అని మురుసుకుంటే చెప్పుకొస్తుర్రు.